అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవడ మండలం సబ్స్టేషన్ జంక్షన్లో మనం ఉన్నాం. దాదాపు 2 దశాబ్దాల నుంచి ఇక్కడ ప్రయాణికులు కోరుకునే చిన్న సౌకర్యం బస్ స్టాప్. ఇక్కడ నుంచి వందలాదిగా విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, లేదంటే ఉద్యోగులు కావచ్చు, ఇక్కడ నుంచే ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఇక్కడ చుట్టూ స్కూల్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్, పోలీస్ స్టేషన్, ఎంఆర్ ఆఫీస్ సైతం ఇక్కడ దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ బస్ స్టాప్కి అయితే నోచుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ వర్షం పడినా లేదంటే ఎండ కాసినా వర్షంలో తడిచి బస్సు కోసం వెయిట్ చేయాలి తప్ప బస్ షెల్టర్ అనేది లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ నుంచి ఫార్మాసిటీ కావచ్చు, లేదంటే ఎన్టీపీసీ కావచ్చు, సరౌండింగ్లో 3-4 కిలోమీటర్లోనే ఉన్నప్పటికీ ఏ కంపెనీ నుంచి సిఎస్ఆర్ నిధులు కానీ లేదంటే ఎటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ ఇక్కడ రాకపోవడం బాధాకరమైన విషయం. చూస్తూ ఉన్నాం కదండి, ఇప్పుడు ఇక్కడ ఏదైతే బస్ స్టాప్ కావాలని చెప్పేసి అన్నామో, సిఎస్ఆర్ నిధులు దగ్గరలో ఉన్న కంపెనీ నుంచి సిఎస్ఆర్ నిధులు అధికారులు తీసుకొచ్చి కట్టాల్సిన బాధ్యత ఉంది. ఇది అందరికీ ఉపయోగపడేది కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తుంది. అంటే విద్యార్థులు కూడా చాలా మంది ఏమో బస్ స్టాప్ లేకపోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వీలైనంత త్వరగా బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తారని ప్రయాణికులు, విద్యార్థులు కోరుకుంటున్నారు. ఇది 24 గంటల్లో ఈ సమస్య పరిష్కరిస్తానని మీకు మీ ఛానల్ ద్వారా మాటిస్తా ఉన్నా. బస్ స్టాప్ని సిఎస్ఆర్ నిధులతో ఎన్టీపీసీ కానీ, హిందూజా కానీ, ఫార్మా కంపెనీ నుంచి కానీ కట్టిస్తూ అక్కడ బస్ స్టాప్ పెట్టమని ఆర్ఎంకి ఈ మాటలు అయిన తర్వాత మీ దగ్గర నుంచి లేవగానే కారెక్కగానే ఆర్ఎంకి, ఆర్టీసీ ఆర్ఎంకి ఫోన్ చేసి ఇది ఈ నిమిషం నుంచే దాన్ని కార్యాచరణలో పెడతా, 24 గంటల్లో ఆ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యేట్టుగా చూస్తానని మీకు మాటిస్తాను.